త్యాగానికి, తపస్సుకు, తాత్విక చింతనకు, ఆధ్యాత్మికతకు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు, అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, వారికి ప్రతిరూపంగా ఈ లోకంలో సంచరించినటువంటి పూజ్య చిన్మయానంద స్వామి వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, వారికి ప్రతినిధిగా ఈ కడప నగరంలో ఇంతమంది హృదయాలలో కొలువై ఇన్ని కుటుంబాలను చైతన్యవంతంగా తీర్చిదిద్ది హిందువులై నిజమైనటువంటి హిందువులుగా మార్చేటువంటి ప్రక్రియలో మా అందరికీ ఆదర్శవంతంగా ముందుకు సాగుతున్నటువంటి పూజ్య తురీయానంద స్వామి వారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉద్ధరేదాత్మనాత్మానం అనేటువంటి అష్టాక్షరి మహామంత్రం యొక్క శక్తిని, దాని యొక్క అవసరాన్ని మన అందరికీ గుర్తు చేసినటువంటి పూజ్య కృష్ణమాచార్య స్వామి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా జగన్మాత యొక్క కరుణా కటాక్ష కృపా వీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రసరించాలని, అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని, సుఖశాంతులతో వర్ధిల్లాలి అని చెప్పి ముందుగా జగన్మాతను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆత్మబంధువులారా, ఈ రోజున ఓ చిన్న మొక్క మొలకై, మొక్కై, చెట్టై, మహావృక్షమై ఈరోజు 350కి పైన శాఖలుగా ఆవిర్భవించి దేశంలో 300 పైన అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి అనేక దేశాల్లో 50కి పైన శాఖలుగా విస్తరించి సనాతన ధర్మ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నటువంటి చిన్మయ మిషన్ ఈరోజు 75 సంవత్సరాల అమృతోత్సవ మహోత్సవాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మాఘ పౌర్ణమి రోజున స్నానము, దానము, జపము, ధ్యానము ఇత్యాదులన్నీ కూడా చాలా విశేషంగా చెప్తారు. స్వామీజీ వారు ఉదయం నుండి మనల్ని గీతా గంగా స్నానం చేయించారు. అంతకుముందు లలితా సహస్రనామావళిలో మనల్ని పవిత్ర స్నానం చేయించారు. ఎందుకంటే మంచి శబ్దం చెవికి శుద్ధి, మంచి దృశ్యం కంటిని చేసేటువంటి శుద్ధి. ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు త్రివేణి సంగమంలో మనం మునకలు వేస్తూ ఉన్నాం. ఒకటి అమృతోత్సవాలైతే మరొకటి మాఘ పౌర్ణమి ఉత్సవాలు. అన్నింటికీ మించి మన వెనక ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి జగన్మాత లలితా పరాభట్టారిక ఉద్భవించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున. చిరగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని చెప్పి మనం పారాయణ చేశాం. అమ్మ ఆశీస్సులని మనం అందుకున్నాం. ఈ త్రివేణి సంగమంలో మనం ఈరోజు స్నానం చేశాం. తర్వాత అమ్మవారిని ఆరాధించుకున్నాం. ఆరాధన తర్వాత ఖచ్చితంగా ప్రసాద వితరణ ఉంటుంది. తీర్థ ప్రసాదాలు ఉంటాయి. పంచామృతాన్ని పంచుతూ ఉన్నారు ఇక్కడ. ఈ పంచామృతం ఏమిటి అంటే పూజ్య స్వామీజీ వారు చెప్పినట్లుగా ఇది గీతా పంచామృతం. గీతలో చాలా మందికి గీత మనకు పూర్తిగా రాదు, కనీసం చదవటం రాదు. మనం ఏమి చెయ్యాలి? ఓ చిన్న పిల్లవాడిని తాత చెప్పాడట, వాళ్ళ తాత, అరే రోజు గీతా పారాయణ చేస్తే మంచిదిరా, పారాయణ చెయ్యి. తాత, నాకు సంస్కృతం అర్థం కాదు, దీని భావన నాకు తెలియటం లేదు, ప్రయోజనం ఏముంది అన్నాడు. ఈ తాత బొగ్గుల వ్యాపారం చేసేవాడు. గంపలో బొగ్గులు అమ్ముకొని ఇద్దరూ నడిచి వస్తున్నారు. ఓ చెరువు దగ్గరకు వచ్చారు. ఆ చెరువు ఒడ్డున తాత కూర్చొని ఆ గంప మనవడికి ఇచ్చి, అబ్బాయి నువ్వు వెళ్ళి కాసిన నీళ్లు తీసుకుని రా నాన్న, నాకు దాహం అవుతుంది, తాగాలి అన్నాడు. తాత, ఇది చిల్లుల గంప,
దీంట్లో నీళ్లు నిలబడవనేటువంటి ఆలోచన కూడా నీకు లేదా? ఎలా తీసుకురాగలుగుతాను అంటే, ప్రయత్నంతో సాధ్యమవుతుందంటారా పెద్దలు. నువ్వు గట్టిగా ప్రయత్నం చేసి చూడొచ్చు కదా నా కోసం అన్నాడు. వెళ్ళి నీళ్ళల్లో గంప ముంచాడు, పైకి లేపాడు. చూశావు కదా కారిపోయినాయి అన్నాడు. ఇంకొంచెం వేగంగా ప్రయత్నం చేయి అన్నాడు. ఈసారి గట్టిగా ముంచి ఒక అడుగు ముందుకు వేశాడు, నీళ్ళన్నీ ఇదైపోయాయి. తాత, నీకు పెద్దవాడు అయిపోయావు, నీ బుర్ర పని చేయటం లేదు అంటే, పెద్దవాడిని అయిపోయానని నువ్వే అంటున్నావు కదా, మరొక్కసారి నా కోసం ప్రయత్నం చేయొచ్చు కదా అన్నాడు. మూడోసారి ముంచాడు, గంప పైకెత్తాడు, చొక్క నీరు లేదు. ప్రయోజనం లేని పని ఎందుకు చేయిస్తావు తాత అన్నాడు. నాన్న, గంపను ఒక్కసారి గమనించు, ఎలా ఉంది అన్నాడు. ఏముంది తాత, గమనించడానికి గంప గంపలాగానే ఉంది అన్నాడు. దాంట్లో బొగ్గులు కదా మనం మోసింది, ఆ బొగ్గుల వల్ల దాంట్లో కొంత రంగు మారి ఉంటుంది కదా, ఇప్పుడు ఎలా ఉందో చూడు అన్నాడు. అవును తాత, ఈ విధంగా నేను ఆలోచన చేయలేదు. ఈ గంపలో బొగ్గుల ఆ రంగు తగ్గిపోయింది, ఆ నలుపు తగ్గింది. ఈ నీళ్ళల్లో ముంచి తేల్చడం వలన ఆ రంగు చాలా వరకు పోయింది తాత, గంప శుద్ధమయ్యింది. నాన్న, నీళ్లు నిలబెట్టలేని గంప నీళ్లలో ముంచి లేపితే ఎలా శుద్ధమయ్యిందో, గీత నీ హృదయంలో నీకు అర్థం కాకపోయినా గీతా పారాయణం చేతనే నీలో పవిత్రత అనేటువంటిది సంతరించుకుంటుంది. ఈ సత్యాన్ని 75 సంవత్సరాల క్రితం స్వామి చిన్మయానందులు గుర్తించారు. కాబట్టి ఆనాటి నుండి 42 సంవత్సరాల తన చరమాంకం వరకు కూడా గీతా ప్రచారం చేస్తూనే ఉన్నారు, ప్రవచనం చేస్తూనే ఉన్నారు, గీతామృతాన్ని సమాజానికి అందిస్తూనే ఉన్నారు. తెలివైనటువంటి కొడుకు కంటే కూడా కొంచెం తెలుసుకోలేనటువంటి పిల్లలంటే తల్లికి ప్రేమ ఉంటుంది, గురువుకి ప్రేమ ఉంటుంది, దైవానికి ప్రేమ ఉంటుంది.